రామవిశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం జూన్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితం ఎట్లా ఉంది చూద్దాం. ఈ వృషభ రాశిలో గురువు పరిస్థితి చూసుకుందాం. మిగతా గ్రహాల సంగతి మనకు వద్దు. అది వార ఫలాలు మాస ఫలాలు వస్తుంది. అచ్చగా వృషభ రాశికి గురువు ఎట్లా ఉన్నాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం కుటుంబో ధనవేష్మకం. ద్వితీయంలో ఉన్నటువంటి శని గురువు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ గురువు ఇట్లా ఉండటం వల్ల నీవు ఉండే ఇంట్లో నుంచి కానీ, నీవు చేసే వ్యాపారంలో నుంచి కానీ, నీవు చేసే ఉద్యోగంలో నుంచి కానీ, ఆఖరికి ఎన్నాళ్ళ నుంచో కలిసి చేసే కూలి పని ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మానుకొని బయటికి వెళ్ళిపోయి కొత్త జీవనాధారం వెతుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాదండి మొండికి పది ఉందామంటే వాళ్ళు మనల్ని ఉండనిచ్చే పరిస్థితి లేదు. కాదండి ఇక తట్టుకోలేము, ఇక్కడ చేయలేము, ఇక్కడ ఎంత చేసినా కూడా తృప్తి లేదు, ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి ఇంకో చోటుకు పోదామంటే ఎట్లా ఉందంటే చిన్న దొంగట అది భుజాన్ని పెట్టుకుపోవచ్చు. ఇది తీసుకొని పోదాం అనుకున్నట్ట, కానీ ఓ పెద్ద ముద్దు ఉందిట. దొంగ అయితే ఎత్తుకుపోవచ్చు, మొద్దు పెద్ద మొద్దు ఏది ఓ 10 అడుగులు ఉంటుంది, ఒక 6 అడుగులు మా లావు ఉంది. దాన్ని ఎత్తుకుపోవటం అంటే మాటలా, దాన్ని మోసుకుపోవటం ఎంత కష్టమో. ఈ ద్వితీయంలో ఉన్న గురువు వల్ల నీవు చేసే వృత్తి చోట నువ్వు చేయలేకపోవటం ఒకటి. కాదండి మొండిపడి ఎవడో నేను ఇంత చెప్పినా కూడా నువ్వు చెప్పినా నా వల్ల పడే కష్టం నే పడుతున్నా, నువ్వేం చెబుతావయ్యా, నా బాధ నీకేం తెలుసు, పక్కనున్నావు నువ్వు కబుర్లు చెబుతావు అంటావు. కాదు అని నువ్వు మానుకొని వెళ్ళావనుకో, కొంతసేపు వెళ్ళిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందంటే చేసుకున్న మున్నులు పెట్టి ఉంచుకున్నవాడు తిరిగిపోతే వాడు 4 దంతాడు, వీడు 2 దన్నేది, వాడు 10 దంతాడు. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత అంటే అందరికీ అర్థమయ్యేది కాబట్టి చెబుతున్నా. చేసుకున్న 3 అయితే 2 దంతాడు, ఉంచుకున్నాడు వాడు నువ్వు సరైన దాని అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని వాడు 20 దంతాడు. అట్లా చేసే వృత్తిలో అంత సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూడండి యుద్ధాలు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశికి గురువు వల్ల చాలా సమస్య, చెప్పగలిగిన సమస్య. ఉదాహరణ ఒకటి ఏం చెప్పాను, చేసుకున్నవాడు ఉంచుకున్నవాడు తేడా ఎట్లా ఉంటుందో. మనం కష్టపడి ఎన్నాళ్ళ నుంచో మనం మంచితనంగా చేసి బతికాం, వాడితో మనకు మంచితనం ఉంది, ఇవాళ కర్మ పట్టింది, ఈ కర్మ వల్ల వాడికి మనకు కొద్దిగా తేడా వచ్చింది. ఎట్టాగో సర్దుకొని అక్కడ ఉండకుండా బయటకు వచ్చి ఇంకో చోటికి పోతే వాడి దగ్గరికి చెప్పటానికి వీల్లేదు బాధ. పోనీ ఇది కాదండి, ఇంటి దగ్గర ఇంతకంటే బాధ, వచ్చే డబ్బులు లేవు, ఇంట్లో తినడానికి ఇబ్బంది, పిల్లల ఫీజులు, కాలేజీ జీతాలు, ఇక చెప్పేదేమి లేదు. వాళ్ళ సామాన్య మానవుడైనా కూడా పిల్లల్ని చదివించుకోవాలి అనుకునేటట్లయితే
నెలకి ₹1,00,000 సంపాదించినా చాలవు. అసలు సంపాదన పోయినప్పుడు పరిస్థితి ఏంది? ఇది వృషభ రాశి యొక్క సమస్య. బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ గురువు పూర్తిగా చెడుగా ఉన్నాడు. ఈ గురువు బాగుండలేదు కాబట్టి ముందు రాశి లగ్నం రెండూ చూడాలి. కాబట్టి రాశి చెప్పేశా, వృషభ రాశి. మళ్ళీ అవండి వృషభ రాశి మళ్ళీ చెప్తారా, మనం చెప్పారే అంటే 100 సార్లు చూసుకోండి, తప్పులేదు. ఇంకెంతకంటే చెప్పే దాంట్లో ఏముండదు. చెప్పాల్సిన మొత్తం చెప్పా. మళ్ళీ మనిషికి ఎంతవరకు చెప్తా చెప్పండి. నేను రాశి అయిపోయింది. లగ్నం కావాలంటే ఒకళ్ళ లగ్నానికి సంబంధం ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. దానికి ఫీజు ఉంటుంది. మీరు చెప్పించుకోవాలంటే మా నెంబర్ ఉంది 6300061241. ఈ నెంబర్కి కానీ మరి ఇంకో నెంబరు 7801071946. ఈ నెంబర్కి ఫోన్ చేసి సాయంత్రం నాతోనే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్లుగా చేయండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవడంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో ఒక రోజల్లా తిరుగుతాం. సరాసరి వెళుతూ ఉంటాం. మధ్య మనిషి ఉంటా, పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి. కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో పడితే పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు తెరిచి చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు. ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు. బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు. పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్ను ఆశీర్వచనం ఇట్లా ఉంది. నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్లా పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి. అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం. ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతినే పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతినే పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి.
ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాము. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.